పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, ఎలాగంట? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, వింటున్నారా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, సజీవ యాగంగా. ఈ లోక సంబంధమైన, కింద అంటాడు అక్కడ అద్భుతమైన మాటలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మీ ఇష్టం కాదు, మీ చిత్తం కాదు, మీ కోరికలు కాదు, లోక సంబంధమైన లోక మర్యాద, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అయ్యో వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా మనం జీవించడం కాదంట. ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క తన చిత్తము తాను నెరవేర్చుకోవడం కాదు, దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల, ఆయన మన పట్ల ఆయన చిత్తం ఏమై ఉందో ఆ చిత్తానికి అనుకూలంగా మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. అది దాని అర్థం. అది నీ చిత్తం పరలోకమందు, అయా ఇదిగో ఈ యొక్క నాయన నీ చిత్తం పరలోకములో ఎలాగైతే నెరవేర్చబడిద్దో భూమి యందును నెరవేర్చబడును గాక. ఎస్, మన జీవితాల్లో సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేనికి సాదృశ్యం ఇది? సమర్పణకి సాదృశ్యం. సమర్పణకి సాదృశ్యం ఈ మాట.